సందీప్ రెడ్డి వంగ గారు సినిమా మాత్రం మినిమం ఉంటుంది. 2 డైనోసర్లు, ఒక డైనోసర్ ప్రభాస్ అన్న అయితే ఇంకో డైనోసర్ మన సందీప్ రెడ్డి వంగ. కొన్ని అంటాడు కదా ఆయన డైలాగ్ వేరియేషన్ లో కొన్ని దాగున్నాయి, తీస్తే మార్కెట్ లో ఏందనేది చూపిస్తాడు. హాయ్ నమస్తే అందరికి. ఏదైనా మూవీ రిలీజ్ అయితే దాని తర్వాత కాంట్రవర్సీ అవుతుంది. బట్ స్పిరిట్ మూవీ రిలీజ్ కాకనే ముందే కాంట్రవర్సీ జరుగుతుంది. యాక్చువల్లీ టాపిక్ ఏంటంటే, సో స్పిరిట్ లో దీపికా పడుకొని తీసుకుందామని ఆల్రెడీ మాట్లాడారంట. అండ్ సందీప్ రెడ్డి వంగ గారు సినిమా స్టోరీ మొత్తం చెప్పారు తనకి. సో తనేమో డైలీ 6 అవర్సే పనిచేస్తా అని చెప్పి తను చెప్పింది. సో తర్వాత ఏమో కొన్ని కండిషన్స్ కూడా పెట్టిందంట. తన రెమ్యునేషన్ కాకుండా కలెక్షన్ లో పర్సెంటేజ్ అడిగిందంట. అండ్ ఇంకోటి ఏంటంటే తెలుగులో డబ్బింగ్ చెప్పా అని చెప్పిందంట. అండ్ తర్వాత మరి వాళ్ళిద్దరి మధ్య ఎదుగో కుదరలేదు. సో వెంటనే సందీప్ రెడ్డి వంగ తీసేస్తున్నామని చెప్పి అనిమల్ మూవీ ఉంది కదా, దాంట్లో సెకండ్ హీరోయిన్ గా నడిచిన తనని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత సో మళ్ళీ దీపిక పడుకునే తన పిఆర్ టీమ్ తోని పోస్ట్ చేయించింది. ఏంటంటే ఇది రెగ్యులర్ మన తెలుగులో రెగ్యులర్ మూవీ లాగానే ఈ మూవీ ఉంటది, కొత్తగా ఏం లేదు, దీంట్లో అన్ని బోల్డ్ సీన్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి తను పిఆర్ టీం ద్వారా అయితే ఒక లెటర్ పోస్ట్ చేసింది. సో దానికి మళ్ళీ సందీప్ రెడ్డి వంగ కూడా మంచి కౌంటరే ఇచ్చాడు. యాక్చువల్లీ ఏంటంటే, మీరు ఇలా సినిమా మీకు నేను ఒక అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత మీరు స్టోరీ బయట పెట్టడానికి లేదు, బట్ మీరు ఇట్లా పెట్టారని సో తన పేరు పెట్టకుండా అయితే కౌంటర్ ఇచ్చాడు. హిందీలో రాసుకుంటూ రిటర్న్ కౌంటర్ ఇచ్చాడు. రెడ్డి వంగ మీద ఇంతకుముందు కూడా వాళ్ళు బాలీవుడ్ లో నటించిన వాళ్ళకు వేరే ఆఫర్స్ రాకపోవడం, సందీప్ రెడ్డి మూవీలో నటిస్తే ఇంకా వాళ్ళకి అవకాశం అక్కడ వాళ్ళు. సో మేబీ ఇది చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, మన తెలుగు హీరోల మీద, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాల మీద వాళ్ళకు ఈర్ష్య కలుగుతుంది. ఆ తెలుగు సినిమాలు అక్కడ 70 మంచి రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. సో ప్రభాస్ అన్న మూవీ కావచ్చు, ఎన్టీఆర్ మూవీ కావచ్చు, అండ్ మన పుష్ప బన్నీ గారి మూవీ కావచ్చు, ఏదైనా మన తెలుగు హీరోల నుంచి వస్తున్న మూవీ అక్కడ నంబర్ ఆఫ్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంటున్నారు. అక్కడ స్టార్ హీరోలను మించి కలెక్షన్ చేస్తూనే టికెట్లు బుక్ అవ్వడం కానీ, రికార్డ్ క్రియేట్ చేయడం కానీ, ఇవన్నీ వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. దీపికా పడుకునే రొటీన్ సినిమా ఇది, తెలుగు ఫార్ములాలో ఉంటుంది, మొత్తం బోల్డ్ సీన్లు ఉంటాయి దీంట్లో, అందుకని నేను ఒప్పుకోలే అని తన వర్షన్ లో తను చెప్పుకోవడం జరిగింది. సో ప్రభాస్ అన్నకి ఇంత 200 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్నారంట ఈ మూవీకి. మరి దీపికా పడుకోనికి అండ్ సందీప్ రెడ్డి వంగకి ఇంకా ఎన్ని కాంట్రవర్సీ వీడియోలు వస్తాయో చూద్దాం. సో ఈ టాపిక్ మీద మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్రభాస్ అన్న మూవీ అంటేనే ఒక బజ్ ఏర్పడుతుంది. అది హీరోయిన్కి సంబంధం లేకుండానే ప్రభాస్ అన్న అనగానే ఆ సినిమాకి బిజినెస్ జరగడం కానీ, తనకు తగ్గ ఇంకా మెయిన్ ఇంకో హీరోయిన్ ఉంటే ఇంకా ప్లస్ అవుతుందని చెప్పి దీపికా పడుకుని ఆల్రెడీ వీళ్ళిద్దరు కలికి మూవీలో చేశారు కదా. సో ఇది కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది. బట్ ఇది ఒక స్టోరీని ఇలా నార్మల్ స్టోరీ అని చెప్పడం అనేది అది తప్పు అనుకుంటాను నేను. నాకు తెలిసి ఒక ఏ హీరో అయినా, ఏ హీరోయిన్ అయినా, ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా, డైరెక్టర్ ఒక అగ్రిమెంట్ ప్రకారం స్టోరీ చెప్తే అది బయట చెప్పకూడదు. అది ఫ్లాపా హిట్టా వచ్చిన తర్వాత, తీసిన తర్వాత తెలుస్తుంది కదా. తీసిన తర్వాత అది రిజల్ట్ జనాలు ఫ్యాన్స్ అందరికి తెలిసి అది తెలుసు. కానీ ఇలా రొటీన్ ఉంటుందని చెప్పడం ఆ హీరోయిన్ తప్పు అని నాకు అనిపిస్తుంది. బయట రివీల్ చేయడం అనేది చాలా తప్పు. రిలీజ్ కాకముందు ఇంత కాంట్రవర్సీ జరుగుతుంది, ఇంత రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని కాంట్రవర్సీ జరుగుతుందో. అక్కడ ఉన్నది సందీప్ రెడ్డి వంగ గారు. సినిమా మాత్రం మినిమం ఉంటుంది. 2 డైనోసర్లు, ఒక డైనోసర్ ప్రభాస్ అన్న అయితే ఇంకో డైనోసర్ మన సందీప్ రెడ్డి వంగ. డైలాగ్ వేరియేషన్ లో కొన్ని దాగున్నాయి, తీస్తే మార్కెట్ లో ఏందనేది చూపిస్తాడు. 3 వేరియేషన్ యాంగిల్ లో చూపించబోతున్నారంట. సో మీరు చూద్దాం సినిమా ఎలా వస్తుంది ఏందనేది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే జై ప్రభాస్ అన్న కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.